హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. సమ్మర్ వచ్చేసింది కదండి. మన బాడీ అయితే బాగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి టైంలో అయితే మనము ఫ్రూట్ జ్యూస్లు, కొబ్బరి బొండాలు, మజ్జిగి ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. ఇంక ఈ సీజన్లో అయితే వాటర్ మెలన్ అయితే బాగా వస్తుంది. అందుకే ఈరోజు ఈ వాటర్ మెలన్తో మొహబ్బత్ కా షర్బత్ చేస్తున్నాను. ముందుగా వాటర్ మెలన్ అయితే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. దీనిలో ఉండే సీడ్స్ అన్నీ పక్కకు తీసేసి దీన్ని ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలని బాగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసేసుకొని ఇది బాగా చల్లగైన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అన్ని సబ్జా సీడ్స్ నానపెట్టి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఇంకా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆల్మండ్ గమ్ని కొంచెం నానపెట్టి పెట్టుకున్నాను. ఈ ఆల్మండ్ గమ్ అయితే పొద్దున్నే నానపెట్టి పెట్టుకున్నాను, ఈవినింగ్కి ఇట్లా నానిపోతుంది. ఇంకా ఆల్మండ్ గమ్ వేసుకొని తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ వేసుకుంటున్నాను. ఈ రోజ్ సిరప్ వేసుకుంటే దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు కట్ చేసుకున్న వాటర్ మెలన్ని దీంట్లోకి వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఈజీగా మొహబ్బత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే కాజు, బాదం, పిస్తా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక ఫైనల్గా మొహబ్బత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉండింది. ఇంక ఇది ఇంకా కొంచెం కూల్గా ఉండేకి దీంట్లోకి ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మొహబ్బత్ కా షర్బత్ అయితే మా ఇంట్లో బాగా అందరికీ నచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.